యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు ఏమనంటే, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆయనకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి లేకపోతే సమస్త మానవాళికి నా సాక్షిగా ఉండమని చెప్పారు. పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, మీరు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పారు. తర్వాత అదేవిధంగా మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో మీరందరూ కూడా సకల జనుల యొద్దకు వెళ్ళి నా సాక్ష్యం నా యొక్క పునరుద్ధానపు సాక్ష్యాన్ని తెలియజేసి మీ సాక్ష్యాన్ని కూడా తెలియజేసి వారి అందరినీ నాకు శిష్యులుగా చేయమని యేసుప్రభువారి ఆజ్ఞ. యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత మనందరిలో సకల మనుషులు దగ్గర ఆయన కోరుకున్నది ఏంటంటే మన హృదయంలో నుంచి వచ్చే సాక్ష్యం. అంటే మనందరం చూస్తే విట్నెస్ అంటాం. మరి ఆ సాక్ష్యం అనేది మన ప్రపంచ దేశాలు కదిలించింది. దేవుని యొక్క గొప్ప శక్తి ఒక మానవుడి పట్ల ఎట్లా బయలుపరచబడిందో ఈ విషయాన్ని సాక్షి రూపంలో తెలియజేయమన్నారు. మీ అందరికీ నేను తెలుసు, నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చాలామంది వ్యూవర్స్ కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మేము పరిచయం చేసుకుంటున్నాం. అవునుగడ్డ నియోజకవర్గంలో 3 తరాల రౌడీయిజం అంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎస్పీ గారు కూడా ఆమోదించి ఫ్యాక్షనిస్టులు వీళ్ళు అన్నట్టుగా జరిగింది. అలాంటి కుటుంబాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని దర్శించి మా పాపం నుంచి మమ్మల్ని వేరు చేసి ఒక దైవ సేవకులు కంటే మన భాషలో పాస్టర్గా నన్ను మార్చారు. అయితే ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం తీసుకుంటున్నాం. వాస్తవంగా ఈ సాక్ష్యాలు తీసుకునే డ్యూటీ నాదేని కాదు, కానీ నాకు చాలా ఆసక్తి ఎంత గొప్ప సేవకులను మనం సాక్ష్యాలు తీసుకోవాలని. అయితే గత కొంతకాలం క్రితం నేను కరీంనగర్ అనే ప్రాంతంలో మన ముందు కూర్చున్న ఈ దైవ సేవకుల పేరు పాస్టర్ ఐజే గారు. వీరు ఒక అద్భుతమైన దైవ సేవకులు. వారి ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ రామగుండం దగ్గర గోదావరి గని అనే ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వారి పరిస్థితులన్నీ వారు వివరిస్తారు. అద్భుతమైన సాక్ష్యం చివరి వరకు మీరు చూడాలని నేను తెలియజేస్తున్నాను. అయితే వారు అనుకోకుండా విజయవాడ ఒక మీటింగ్ కొరకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. అనుకోకుండా నేను ఇట్లా సాక్ష్యం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీరు అందరూ చివరి వరకు వీక్షించాలని కోరుకుంటూ మన ముందున్న దైవ సేవకులను ఆ ప్రాంతంలో నేను ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆ చర్చ్ యొక్క చుట్టుకొలతలు చూస్తే ఆశ్చర్యపోయాను. ఒక పెద్ద సినిమా హాల్ అంతా మందిరం కట్టబడింది అక్కడ. అక్కడ కొన్ని డబ్బుండే వాళ్ళు ఉన్నారా అంటే తీరా చూస్తే ఆ పక్కనున్న ప్రజలందరూ కూడా పేదవారు. అద్భుతమైన పేదవారు. కొన్ని వందల మందికి ఆత్మీయ తండ్రిగా, కొన్ని వేల కుటుంబాలకు, అనేక తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి అనేకమైన సువార్త సభలకు వెళుతూ దేవుడి చేత బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు వీరొకరు. వారి సాక్ష్యాన్ని నేను కూడా ఇక్కడ ఇంటర్వ్యూ లాగా చేయడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ సమక్షంలో వారిని మనం పరిచయం చేసుకుని అద్భుతమైన సాక్ష్యాన్ని, వారితో ప్రభు ఎలా కదిలారో, వారితో ప్రభు ఎలా పనిచేస్తున్నారో ఆ విషయాలు మనం తెలియజేసుకుందాం. తప్పకుండా ఇక ఛానల్ చివరి వరకు వీక్షించమని తెలియజేస్తున్నాను. మన ముందున్న దైవ సేవకులు పాస్టర్ ఐజీ గారు. వారు తండ్రి సమానులు, నాకు చాలా ఆత్మీయులు, ప్రేమ కలిగిన దైవ సేవకులు. వారిని కొన్ని ప్రశ్నలు అడిగి నేను వారి యొక్క సాక్ష్యాన్ని, వారికి ఉన్న అనుభవాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పాస్టర్ గారు వందనాలండి. చాలా సంతోషం. మీ ప్రాంతాల పరిస్థితులు అంటే తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్ జిల్లాలో మీ ప్రాంతాల పరిస్థితులు మీరు తెలియజేయాలని నేను కోరుకుంటూ, నెక్స్ట్ తర్వాత మీరు ప్రభు మిమ్మల్ని ఎలా దర్శించారు, అసలు ప్రభు దర్శించిన తర్వాత మీరు ఆ వెలుగుని లేక స్వరాన్ని గమనించుకున్న మీరు ఎలాగా తొలి దశలో అడుగులు వేస్తూ సవాలుతో కూడిన జీవితాన్ని భార్య పిల్లలు వీటన్నిటిని ఎలా జయించుకుంటూ ముందు వస్తున్నారో ఒక భాగంగా మీరు తెలియజేయండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ఈరోజు దైవజనులు కిరణ్ పాల్ గారి ద్వారా మీ అందరి సమక్షంలో ప్రభు నా పట్ల చేసిన ఘనమైన కార్యాలను తెలియచేయడానికి, ఒక సాక్ష్యం రూపంలో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను ముందుగా ప్రభుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనుకోని విధముగా నిన్నటి సాయంకాలం రాత్రి విజయవాడ పట్టణానికి రావడము, ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాలు పొందిన తర్వాత దైవజనులు కిరణ్ పాల్ గారి ద్వారా మీ మధ్యకు మీ ముందుకు వచ్చి
ప్రభు నాకు ఇచ్చిన రక్షణ సాక్ష్యము, సేవా అనుభవాలు కొన్ని పంచుకోవడానికి వారు నన్ను అడిగినప్పుడు నేను ప్రభు కొరకు సాక్షిగా ఎక్కడైనా ఎప్పుడైనా నిలబడటకే దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాస్తవానికి మరి నా యొక్క జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక అనే గ్రామంలో 1968వ సంవత్సరం జూలై మాసంలో నేను పుట్టడం జరిగింది. మా తల్లిదండ్రులు చిన్న వ్యవసాయ చిన్నకారు రైతులు అని చెప్పొచ్చు. మా ఇంట్లో మరి 5 సంతానం, 3 2 అక్కయ్యలు, 1 చెల్లెలు, 1 అన్నయ్య ఉన్నారు. ప్రభు మహాకృపను బట్టి వారందరూ కూడా అక్క చెల్లెలందరూ రక్షణలోకి వచ్చారు. మా అన్నయ్య ఒక్కరు మాత్రము ఇంకా ప్రభును తెలుసుకోలేదు, రక్షించబడలేదు. ఇలాగా మరి ఉంటున్న సమయంలో మరి రామగుండం ప్రాంతానికి నా 15వ సంవత్సరపు ఏట నేను రామగుండం ప్రాంతానికి రావడం జరిగింది. అప్పుడు మా పెద్దక్కయ్య గారు రామగుండం ప్రాంతంలో పెద్ద పవర్ స్టేషన్ ఎన్టీపీసీ అని మీరందరూ వినే ఉంటారు. అక్కడ వారు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సందర్భంలో నేను కూడా అక్కడికి 1983వ సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉంటున్న సందర్భంలో మరి నాకు 19 సంవత్సరాల వయసులో హిందూ సంప్రదాయ ప్రకారముగానే మాకు వివాహం జరిగింది. ఆ సమయంలో మా అక్కయ్య ఒక్కరు మాత్రమే యేసు ప్రభుని నమ్ముకొని ప్రభును ఆరాధిస్తూ ఉండేది. ఆ రోజుల్లో నాకు ప్రభు అంటే అంత ఇష్టం ఉండేది కాదు. పాస్టర్ గారు మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అంతగా ఇష్టపడేవాడిని కాదు. పాస్టర్ గారు కొంతమంది సంఘస్థులు ప్రార్థన కొరకు మా అక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూచి నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. వారు ప్రార్థన ముగించి తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత వారు వెళ్ళారో లేదో అని తెలుసుకున్న తర్వాతనే ఇంటికి వచ్చేవాడిని. అలాగ నా జీవితం ఉండేది. మరి ఆ సమయంలో 1987వ సంవత్సరంలో మా వివాహం జరిగింది. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. వివాహం జరిగిన 1 సంవత్సరానికి మరి నేను నా భార్య కలిసి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు విపరీతమైన అనారోగ్యానికి నా భార్య గురైంది. తాను భయంకరమైన కాళ్ళ నొప్పులతో, శరీర బాధలతో బాధపడుతున్నప్పుడు లోకరీత్యా ఏం జరిగింది అని ఆలోచించినప్పుడు ఎలాంటి వైద్యం ఆమెకు పనిచేయలేదు. తర్వాత తేలింది ఏంటంటే ఆమెకేదో చేతబడి జరిగిందని, మాకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరో ఒకరు చేతబడి చేశారని ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను అతన్ని చంపాలనుకున్నాను. వాస్తవానికి ఆ రోజుల్లో నేను కరాటే, కుంఫు కరాటే నేర్చుకుంటున్న సందర్భం, బ్లూ బెల్ట్ తీసుకున్నాను. నేను చాలా ఆసక్తిగా ఉదయ సాయంకాలములు కూడా గ్రౌండ్కి వెళ్ళి బాగా కరాటే ప్రాక్టీస్ చేసేవాడిని. అలా ఉన్నాను కనుక ఈ విషయం తెలిసినప్పుడు నేను అతన్ని చంపాలనుకున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు మా పెద్దక్కయ్య మా ఇంటికి వచ్చి, అదంతా వద్దు, ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది కనుక ముందు వెళ్ళి ప్రార్థన చేయించుదాం, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పినప్పుడు నేను కాస్త నాకు ఇష్టం లేదు కదా ఆలోచనలో పడ్డాను. అయినా తన బాధ చూడలేక సరే వెళ్దామని చెప్పేసి చర్చి వరకు వెళ్ళాము. అక్కడ పాస్టర్ గారు మరి ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి మమ్మల్ని అక్కడి నుండి పంపించారు. ఆ తర్వాత తను కొంచెం బాగుపడ్డ తర్వాత నేను ప్రభు వైపు తిరగడానికి అది మొట్టమొదటి అవకాశం అని చెప్పాలి. ఆ రోజు పాస్టర్ గారు ఒక వాక్యాన్ని వివరించారు. మీరు హాస్పిటల్కి వెళ్తే కొన్ని వ్యాధులు బాగా కావచ్చు, లేక ఒక మంత్ర చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఓ తాయిత కట్టొచ్చు, ఇంకేమైనా మీకు ఇవ్వచ్చు, తగ్గొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కేవలము మనల్ని బాగు చేయవాడు మాత్రమే కాదు, కానీ ఈ లోకములో ఎంతకాలం ఉన్నా మరణిస్తాం, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం
ఆ స్వర్గములో ప్రవేశించాలంటే ప్రభువుని నమ్మండి అని ఒక ఉపమానం మత్తయి సువార్త నుండి నాకు తెలియచేశారు. అదేంటంటే, ఒక వ్యవసాయదారుడు పంట పండించిన తర్వాత మరి వడ్లు తీసుకెళ్ళి ఇంట్లో పోస్తాడు. దానిలో నుండి వచ్చిన చెత్త, ఇతర తాలు అదంతా కూడా తీసి అగ్ని చేత కాల్చివేస్తాడు. అదేవిధంగా మరి దేవుడు కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం, పరలోకాన్ని ఇస్తాడు. తనను నమ్మకుండా ఇష్టానుసారంగా, లోకానుసారంగా, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారందరికీ నరకం తప్పదు అనే కొన్ని మాటలు వివరించి చెప్పినప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఆ సందర్భంలో నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆమె కొంత బాగుపడినందువల్ల నేను ఎక్కువగా బైబిల్ చదవడం ప్రారంభించాడు. వాస్తవానికి చెప్పాలంటే కరాటే క్లాసులు ఆగిపోయాయి. ఇక బైబిల్ క్లాసులాగా ఉదయకాలం ప్రార్థన చేయడం, తర్వాత సాయంత్రము ఎక్కడైనా గృహ కూడికలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, ఇలాగా నా రక్షణ ఆరంభం అనేది మరి రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో నా జీవితంలో సంభవించింది. ఒక మాటలో చెప్పాలంటే మందిరానికి, ప్రభు యొద్దకు నన్ను నడిపించింది మా పెద్దక్కయ్య. ఆమె ద్వారా నేను ప్రభు యొద్దకు వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. ఆ విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తును నేను తెలుసుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అయితే చాలా మంచిగా వారు దేవుడు ప్రభువారు ఎలా కదిలొచ్చారో కొన్ని విషయాలు తెలియజేశారు. అయితే సేవా పిలుపు అంటే దేవుడు మానవునికి దేవునికి దూరమైన సంబంధాన్ని కలిపే క్రమాన్ని దైవ సేవకుల వ్యవస్థ లేకపోతే ఒక పాస్టర్స్ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ పాస్టర్గా అవటం అనేది మరి అది ప్రభు యొక్క ఎన్నికై ఉండాలి. నేను వారి ప్రాంతం వెళ్ళాను కాబట్టి ఆ దైవ సేవకులు సంవత్సరానికి ఎన్నో సభలు పెడతా ఉంటారు. అయితే ఒక ముఖ్యమైన సభకి నేను అటెండ్ అయ్యాను. 4 ప్రసంగాలు 2 రోజులు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణాన్ని చూసి, ఆ మందిరాన్ని చూసి, వీరేమో రేకుల షెడ్లో ఉంటున్నారు, ఆ మందిరేమో సినిమా హాల్ అంత ఉంది. ప్రభు కృపను బట్టి మరి ఇంకో గృహాన్ని కట్టుకుంటున్నారని ప్రభు ఇప్పుడే చెప్పారు, అనేకమైన దైవ సేవకుల షెల్టర్ కోసం. అందును బట్టి ఒక అసామాన్య అంటే దాన్ని ఏమంటారంటే ఒక సింపుల్గా ఒక సామాన్యమైన వ్యక్తిని అసాధారణంగా దేవుడు అన్ని జిల్లాల్లో వాడుకోవటం అనేది ఇదే అద్భుతం. వారు అద్భుతమైన గాయకులు. అయితే సందర్భానుసారంగా ఒక పల్లవి చరణం కూడా పాడతారు. అయితే రెండో భాగంగా సేవా పిలుపు అంటే ప్రభువారు సేవలోకి పిలిచారు అనే నిర్ధారణ వారి మాటలో మనం తెలియజేసుకుందాం. అయ్యగారు. దేవునికి స్తోత్రం అండి. నేను 88వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత 88వ సంవత్సరంలోనే డిసెంబర్ మాసము 27వ తారీఖు రోజు నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. నేను పాస్టర్ అమ్మగారు ఇద్దరు కూడా. ఆ తర్వాత మరి మందిరంలో సకల పనులు చేస్తూ పాస్టర్ గారికి అండగా నిలబడుతూ ఆ రోజు నుండి మేము సంఘానికి క్రమంగా వెళుతున్న తరుణంలో నేను మరొక సహోదరుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ మరి ఆత్మీయంగా చాలా బలపడుతూ వచ్చాం. ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఓ కొండ, చిన్న కొండ ఉంది. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి కాసేపు మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేసిన తర్వాత, మీరు ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పండి, నేను 15 నిమిషాలు వాక్యం చెప్తాను అని మేము ఒకరికొకరితో మాట్లాడుకొని ఆ కొండ మీదకి వెళ్ళి కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత అతను ముందుగా ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పాను. ప్రార్థన ముగించుకొని వచ్చేసాం. అదే నెలలో అనుకోకుండా ఆశ్చర్యకరమైన విధంగా మా పాస్టర్ గారు ఒక కూడిక జరుగుతున్నప్పుడు నాకు అంతకుముందు చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఈరోజు ఐజయ వచ్చి దేవుని వాక్యాన్ని కొంతసేపు పంచుకుంటారు అని చెప్పారు. సంఘమంతా ఆశ్చర్యపడ్డారు. నేను ఆశ్చర్యకరంగానే లేచి వెళ్ళి నిలబడ్డాను. నేను నేర్చుకున్న విషయాలు మాట్లాడడం ప్రారంభించి నాకు తెలియకుండానే 45 నిమిషాలు నేను దేవుని వాక్యం చెప్పానట. ఆ సంఘమంతా ఆశ్చర్యపడుతూ అలా చూస్తున్నారు. నేను ఆ ప్రసంగం ముగించాను. అది అంతటితో అయిపోయింది. ఆ తర్వాత నేను మా అత్తవారు ఊరు కొల్లనూరు అనే రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను క్రైస్తవుడనయ్యానని, నేను ప్రభువుని నమ్ముకున్నానని అక్కడున్న స్థానిక పాస్టర్ గారు తెలుసుకొని
సాయంకాలం ఒక కోడిక ఏర్పాటు చేసి అక్కడ నన్ను వాక్యం చెప్పమన్నాడు ఆయన. మరి ఆయనకి నేను వాక్యం చెప్తున్నాను ఎలా తెలుసో తెలియదు. ఆయన నన్ను వాక్యం చెప్పమని చెప్పగానే నేను మందిరంలో ఏ వాక్యం అయితే చెప్పానో యాస్టీజ్గా అదే వాక్యాన్ని అక్కడ చెప్పేశాను. ఇక ఆ పాస్టర్ గారు ఆ సంఘమంతా ఆశ్చర్యపడి చాలా బాగా చెప్పారని సంతోషపడ్డారు. అప్పటి నుండి 89, 90, 91, 92 కూడా ఈ 3-4 సంవత్సరాలు వారి ప్రాంతంలో నన్ను తరచుగా పిలుస్తూ అనేక పల్లె ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్ళి గ్రామ వీధి సువార్త ప్రకటిస్తూ, తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఊరిలోకి వెళ్ళిపోయి అక్కడ మైకులన్నీ పెట్టేసి నన్ను వర్తమానం చెప్పడానికి పిలుచుకునేవాళ్ళు. వాళ్ళు చక్కగా పాటలన్నీ పాడేసి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నాకు తెలియకుండానే చాలా విషయాలు నేను ప్రకటిస్తూ వచ్చాను. ఒకరోజు ఒక సందర్భంలో ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం. అది రాత్రి 8:30, 9 గంటల ప్రాంతం, మంచి వేసవి కాలము. ఆ సమయంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరిలో నుండి ఒక 50 మంది వచ్చేసారండి. నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు, పాస్టర్మ, నేను అప్పటికి మేము ఇంకా సంపూర్ణంగా సేవకు రాలేదు. ఆ ఊరిలో నుండి 50 మంది వచ్చేసారు. మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారని వచ్చి మమ్మల్ని ఆటంకపరిచి ఆ మైక్ విరిచేసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఇక మీరు ప్రార్థన చేయకూడదని మమ్మల్ని అక్కడి నుండి పంపించారు. అక్కడ నమ్ముకున్న ఒకరిద్దరు విశ్వాసులు మా ఇంటికి రండి అని పిలిస్తే అప్పుడు నేను అన్నాను, మమ్మల్ని బట్టి మీకు ఇబ్బంది పెడతారేమో, మేము వెళ్తాం లేండి ఏదో విధంగానే. ఆ గ్రామం నుండి బయటకు వచ్చి రోడ్డు మీదకి రాగానే ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎక్కేసి మేము వెళ్ళిపోయాం. ఇలాంటిగా అనేక గ్రామాలు తిరుగుతూ ఆ దైవ సేవకులతో సువార్త ప్రకటిస్తూ, నాకు తెలియకుండానే నేను సువార్త ప్రకటిస్తూ ఒక మంచి ప్రసంగం చేస్తున్న వ్యక్తిగా పేరు పొందాను. ఇలాగా జరుగుతున్న తరుణంలో ఒక చిన్న సంఘటన, ఒక అనుమానం నా మనసులో చోటు చేసుకుంది. అదేంటంటే క్రైస్తవ్యంలో కొన్ని భిన్న స్వరాలు. ఒకరు పరిశుద్ధాత్మ ఉందని, ఇంకొకరు పరిశుద్ధాత్మ లేదని, మరికొంతమంది రెండూ ఉన్నాయని, లేవని, ఇలా కొన్ని అంతర్గత డినామినేషన్లు అనేటివి ఉన్నాయన్న సంగతి అప్పుడప్పుడు నాకు తెలియవచ్చినాయి. ఎందుకంటే నేను అన్యజాతి నుండి, అన్యజనుల్లో నుండి రక్షించబడ్డాను కనుక ఇవన్నీ నాకు తెలియదు. కానీ నేను చేస్తున్న పని ఏంటంటే బైబిల్ చదవడం ప్రారంభించాను కనుక అప్పుడు రోజుకు ఒక 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు కూర్చొని, వీలు కాకపోతే పడుకొని కూడా చదువుతుండేవాడిని. బాగా బైబిల్ చదువుతున్నందువల్ల నాలో ఒక ఆత్మ సంబంధమైన తీవ్రత పెరిగింది. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడా, లేక భాషలు ఉన్నవా లేవా, అసలు ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తున్న ఆ తరుణంలో 1993 సంవత్సరంలో ఒక దైవజనుని మా సంఘ కాపరి గారు పిలిచారు. వారు మహారాష్ట్ర నుండి శ్యామ్ సుందర్ గారని, వారు అప్పట్లో జీసస్ కాల్స్ పవర్ మినిస్ట్రీలో మరి ఒక 10 రోజులు తర్ఫీదు పొంది నేర్చుకొని వచ్చిన దైవజనుడు. ఆయన్ని పిలిచారు. మరి 5 రోజుల ఉపవాస కూడికలు పెట్టారు. అప్పుడు నేను జనవరి మాసం, అది 26వ తారీఖు రోజు ఆ ప్రార్థన ప్రారంభమవుతుంది. ఇంట్లో ఉదయకాలం నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ఈ 5 రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాం. దేవా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియాలి, భాషలు ఏంటో నాకు తెలియాలి. ఇది ఒకరు ఒక రకంగా చెప్తున్నారు, మరొకరు మరొక రకంగా చెప్తున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు. నేను అసలే కొత్త కాబట్టి నాకు ఈ విషయం ఏంటో మీరే సరిగ్గా అర్థమవుటట్లు సహాయం చేయండి అని ఒక తీవ్రత కలిగి నేను ఇంట్లో ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్ళాను. ఆ రోజు 1993 జనవరి మాసము 26వ తేదీన మొదటి రోజు, మొదటి కూడికలో నేను వేదిక దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేను తీవ్రంగా బైబిల్ చదువుతున్నాను కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏలియా ఆరోహణమైనప్పుడు ఎలీషా, నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథములు గుర్రములు నీవే అని కేకలు వేస్తున్నాడు. ఆ సందర్భం గుర్తొచ్చి నేను మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి తీవ్రంగా దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా,
నిజముగా ఆత్మ ఉంటే అది నాకు అనుగ్రహించండి, భాషలుంటే అవి నాకు అనుగ్రహించండి. నేను ఈ విషయంలో సందిగ్ధంలో ఉన్నానని తీవ్రమైనటువంటి ఆవేదనతో నేను ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు అప్పుడే వేదిక మీదకి వచ్చారు, కొద్దిమంది వచ్చి మోకరించారు. ఇంకా ప్రారంభ ప్రార్థన మొదలు కాలేదు. ఒక్కసారిగా నేను వెనక్కి పడిపోయాను. ఇదేంటి, దయ్యం పట్టిన వాళ్ళు పడిపోతారని నాకు తెలుసు అప్పటి కొంత మట్టుకి. కానీ నేను పడిపోయానేంటని బలం కూడగట్టుకొని లేచి మోకరించి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, నాకు ఆత్మ కావాలి, నేను అభిషేకించబడాలని కోరుకున్నాను కదా అని ప్రార్థన చేస్తుండగా రెండవసారి ఇంకొంచెం దూరంలో పడిపోయాను. అప్పుడు మళ్ళీ లేచి, ప్రభువా అది కాదు, నాకు అభిషేకం కావాలి, నాలో దయ్యం ఉండడం ఏంటి, నేను పడిపోయానేంటని రెండవసారి కూడా లేచి నా బలమంతా కూడగట్టుకొని నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు అభిషేకం ఇవ్వండి అని. ఈసారి నేను ఆ మందిరం, చిన్న మందిరము, ఒక సగం దూరంలో ఎగిరి పడిపోయి నాకు తెలియకుండానే కింద పడి నా చుట్టూ అంతా ఒక మెరుపులాగా మెరుస్తున్న సందర్భంలో నాకు తెలియని అన్య భాషలు మాట్లాడడం నేను ప్రారంభించాను. ఇంచుమించు ఒక 20 నిమిషముల వరకు నేను అలాగే అన్య భాషలు మాట్లాడుతున్నాను. దైవ సేవకుడు ప్రారంభ ప్రార్థన చేయట్లేదు, జనాలందరూ నన్ను చూచి చుట్టుముట్టారు. అలాగ ఒక 20 నిమిషముల వరకు నాకు తెలియకుండానే అన్య భాషలతో మాట్లాడుతూ నా చుట్టూ మెరుపులు మెరుస్తున్నట్టుగా నేను అనుభవించాను. ఎప్పుడైతే అది సంభవించిందో ఆ రోజు వర్తమానం అందించుటకు వచ్చినటువంటి ఆ దైవజనుడు అప్పుడు వేదిక మీదకి వచ్చేసాడు ఆల్రెడీ. ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్న సందర్భంలో కొంత కంట్రోల్ అయ్యి నేను నెమ్మదిగా సాధారణంగా వచ్చి మోకరించి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో నేను అనుభవించాను, అన్య భాషలు అంటే ఏంటో నేను అనుభవించాను. ఇక భూమి మీద ఎన్నో గందరగోళాలు ఉన్నాయనే ఆలోచనకు వచ్చినప్పుడు స్వయాన నేను దేవుణ్ణి అడిగి పొందుకున్నాను గనుక ఇంకెవరి మాట అవునో కాదని తెలుసుకోవలసిన అవసరం నాకు లేదని గుర్తించి అప్పటి నుండి నేను ప్రతిరోజు మోకరించినప్పుడు అన్య భాషలతో ప్రార్థన చేయడం. ఆ 5 రోజుల్లో పాస్టమ్మ గారు కూడా అభిషేకించబడి తనను ఏదైనా పలకరిస్తే అన్య భాషలతో మాట్లాడుతుంది. అన్యజనుల నుండి వచ్చిన మాకు ఆ అనుభవం అద్భుతంగా మారిపోయి ఆ రోజు నుండి నేను, పాస్టమ్మ గారు మొదటిగా చెప్పాలంటే అనేక గంటలు ప్రార్థన చేయడం, అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించడం జరిగింది. అది నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు అని చెప్పాలి.